సిసిఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీ జోన్ 2కు బదిలీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సిసిఎస్ పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని బదిలీ చేశారు. సిసిఎస్ ప్రక్షాళన దిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు వేశారు. వీరిని మల్టీ జోన్ 2కు బదిలీ చేశారు. హైదరాబాద్ సిసిఎస్ లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ ఏసీపీకి పట్టుబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీషా, అత్యంత కీలకమైన హైదరాబాద్ లో అత్యంత కీలకమైన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇటీవల మీకు తెలిసి లంచాలు తీసుకుంటూ పట్టుబడిన ఘటనలు వెలుగులోకి రావడం, అవినీతి అక్రమాలు అనే అంశాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు ఆ సిసిఎస్ ప్రక్షాళన దిశగా చర్యలు మొదలు పెట్టారు. అంటే మొత్తం మీద 12 మంది ఇన్స్పెక్టర్ ని అక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పి ఆ రకంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మల్టీ జోన్ 2 అంట, మల్టీ జోన్ కి వాళ్ళందరినీ కూడా బదిలీ చేయాలని చెప్పిన. అదేవిధంగా ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్స్పెక్టర్ సుధాకర్ అనే ఆల్రెడీ కూడా సస్పెన్షన్ వేట్ అనేది గతంలో మీకు తెలిసి సుధాకర్ అనే వ్యక్తి వాస్తవంగా ఏదో 5 లక్షల 2 లక్షలు కాదు, ఒక అతనికి ఒక కన్సల్టెంట్ అతని దగ్గర 15 లక్షలకి అంటే టీసీఎస్ లో నమోదైన ఆర్థిక నేరకు సంబంధించిన కేసుని సంబంధించి అతనికి అనుకూలంగా ఆర్డర్ కానీ ఇవ్వడానికి కోసం లేదా కేసు ఉండేదానికి అనుగుణంగా 15 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాయంట. పాపం అతను అంత ఇచ్చుకోలేదన్నా కానీ నథింగ్ డూయింగ్ 15 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడంట. అయినా కానీ ముందుగా 5 లక్షల రూపాయలు ఆల్రెడీ ఇచ్చాడు. కానీ 5 లక్షలు చాలదు, నాకు ఇంకా మిగతా అమౌంట్ కూడా ఇవ్వాలి అని చెప్తే మళ్ళీ మొన్న అంటే 2-3 రోజుల క్రితం ఇంకొక 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి అదే ఎక్కడైతే పార్కింగ్ ఏరియా దాదాపు ఒక రకంగా ఆఫీస్ పార్కింగ్ ఏరియా అయినప్పుడు కూడా ఒక రకంగా ఆఫీస్ కిందనే చూడాలి. ఆ పార్కింగ్ ఏరియాలో ఆ 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న సమయంలోనే ఈ చామకూరి సుధాకర్ ని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆ రకంగా ఆ లంచం 3 లక్షల సొమ్ము కూడా అంతకుముందు 5 లక్షల సొమ్ము అయితే ఆ రికవరీ కాలేదు. ఈ 3 లక్షల సొమ్ము అయితే రికవరీ చేసి అతని మీద కేసు పెట్టారు. అతని సస్పెన్షన్ వేయబడింది, అరెస్ట్ కూడా జరిగింది. సో అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే మరి పోలీసు ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో అంటే మొత్తం మీద ఈ ప్రక్షాళన అనేది చేపట్టారు. ఆ రకంగానే ఈ బదిలీ వేటు 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ వేటుని చూడాల్సింది. మనీషా, అలాగే గతంలో ఈ సుధాకర్ అనే అతను కూడా 2009లో ఎస్ఐ సుధాకర్ ఎల్బీ నగర్ లో ఎస్ఐగా పనిచేసాడు. అంటే దీని వెనకాల ఎవరైనా ఉంటారా? అంటే ఇప్పుడు తీసుకున్న 15 లక్షలు కూడా విడతల వారీగా తీసుకున్నారు కదా సురేష్ గారు. మనీషా, అంటే మీకు తెలుసు అంటే పోలీసుల్లో సాధారణంగా ఏంటంటే లంచం తీసుకునేది ఒకళ్ళు, ఇంకొకళ్ళకి ఆ వాటాలు అవన్నీ జనరల్ గా సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఎవరున్నారు ఎవరు లేరు అనేది మనం చెప్పలేము. కానీ మొత్తానికి మళ్ళీ ఒకసారి అయిన తర్వాత కూడా మళ్ళీ కీలకమైన పోస్ట్ అప్పగించటం, ఆ రకంగానే ఎందుకు అప్పగించారనేది కూడా మనం పరిశీలించాల్సి ఉంది. అంటే ఏదో ఒక పోస్ట్ సస్పెన్షన్ అనేది అది ఓన్లీ తాత్కాలిక చర్యను కాబట్టి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి. కానీ ఆ ఇచ్చే పోస్టులు కూడా చాలా మళ్ళీ కీలకమైన పోస్ట్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి ఆర్థిక విచారణ బాధ్యతను అప్పగించడం అలాంటి కారణాల వల్లనే కొద్దిగా మనకి
ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఎలా తెచ్చుకోగలుగుతున్నారు, మళ్ళీ కీలకమైన పోస్టులు ఎలా తెచ్చుకుంటున్నారు అనేది మనం గమనించాల్సిన అంశం ఉంది. ఆ రకంగానే పోలీసు ఉన్నతాధికారులు కూడా దాని మీద చూసి సో వాళ్ళ అంటే ఆ చరిత్ర ఒక రకంగా ఏంటంటే వాళ్ళు చూసి ఆ రకమైన పోస్టులు ఇస్తే సో మనకి ప్రజలకి న్యాయం జరిగే అవకాశం ఉంది. మనీషా. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.